హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనము ఒక సింపుల్ అండ్ ఈజీ బ్యూటిఫుల్ మెమొరబుల్ ఆర్ట్ అయితే చేసేద్దాం. అదేంటి నేను ఇంత హైప్ ఇస్తున్నాను అనుకుంటున్నారా? వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి, మీకే అర్థమవుతుంది. సో ఇక్కడ నేనైతే నా వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రిప్ అని చెప్తా. సో దాని మెమొరీస్ అయితే నేను ఈ ఆర్ట్లో క్యాప్చర్ చేసుకుందామని చెప్పి ఈ ఆర్ట్ అయితే స్టార్ట్ చేశాను. సో బ్యాక్గ్రౌండ్ స్కై వచ్చేసి లైటిష్ బ్లూ కలర్ అయితే అప్లై చేస్తున్నాను. నాకు చాలా పేల్ లైట్ బ్లూ కావాలి అని నేనైతే లైట్గానే అప్లై చేస్తున్నాను. సో ఇది సింగిల్ కోట్ ఇచ్చాక లైట్ కలర్ అనేది, దాని తర్వాత స్కై కొంచెం డార్కిష్ బ్లూతోని నేనైతే గ్రేడ్ చేసుకుంటున్నాను. వీడియోలో చూడండి మీరే. మీరు ఎప్పుడైనా స్కైని అబ్జర్వ్ చేశారా? మన నేచర్లో ఎన్ని కలర్స్ ఉన్నాయా అని మనకు కూడా తెలియదు. అంత మంచి మంచి కలర్స్ అయితే మన స్కైలో, లైక్ గ్రీనరీలో అంతటా ఉన్నాయి. సో డార్క్ బ్లూ స్కై కలర్ డ్యూయల్ టోన్లో అప్లై చేశాక నేను మళ్ళీ డార్క్ బ్లూ తోటి కోటింగ్ ఇస్తున్నాను, లైక్ క్లౌడిష్ టైప్, కొంచెం మబ్బులాగా రావడానికి. సో ఇప్పుడు నేనైతే వెళ్ళిన పూరి జగన్నాథ్ టెంపుల్ అయితే జస్ట్ ఒక రెఫరెన్స్, నా మెమొరీ లాగా ఉండడానికి నేనైతే పెయింట్ చేసుకుంటున్నాను. సో మనకు అక్కడ బేసికలీ మొబైల్స్ అయితే ఎలా ఉండదు టెంపుల్లోకి. సో నేను నాకు గుర్తున్నంత వరకు జస్ట్ ఇమాజినరీగా నాకు ఒక మెమొరీలా ఉండాలి అని నేను పెయింట్ అయితే చేసుకుంటున్నాను. నిజం చెప్పాలంటే పూరి జగన్నాథ్ టెంపుల్ అంటే ఏదో ఒక నార్మల్ టెంపుల్, బట్ ఇక్కడ కాదు, ఏదో లాంగ్లో ఉంది అన్న ఫీలే తప్ప ఎమోషనల్గా అయితే నేను కనెక్ట్ అవ్వలేదు ఆ టెంపుల్కి. సో అక్కడికి వెళ్ళిన తర్వాతే నాకు అర్థమైంది అక్కడ కృష్ణుడి హార్ట్ ఉంటుంది అని చెప్పి. అండ్ ఆ ఫీలింగ్ నేనైతే ఎక్స్ప్రెస్ చేయలేను. లైక్ లిటరలీ నేను ఆ టెంపుల్లో ఉన్నంతసేపు కంప్లీట్ ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను. లైక్ దర్శనం చేసుకునేటప్పుడు పక్కన ఎవరో గొడవ పడుతున్నారు, అది నాకు ప్లస్ పాయింట్ అయింది అనుకుంటున్నాను నేను. సో ఒక 20 minutes నేనైతే ముందు నించోని దర్శనం అయితే చేసుకున్నాను. మరి ఎవరికైనా ఆ ఛాన్స్ వచ్చిందా లేదా అనేది మీరే కమెంట్ చేయండి, మీకు ఆ ఫీలింగ్ ఎలా ఉందో అని చెప్పి. నాకైతే లిటరల్గా కళ్ళల్లో వాటర్ అయితే వచ్చాయి. అంటుంటారు కదా, పూరి వెళ్ళడం అదృష్టం ఉండాలి, జగన్నాథుని చూడాలి అంటే అంతసేపు కూడా. సో నాకైతే నా సోల్ కృష్ణుడి హార్ట్కి టచ్ అయింది అన్న ఫీలింగ్ అయితే నాకుంది. నేను ఎందుకంటే చాలా బ్లెస్డ్ అనిపిస్తుంది, అంతసేపు దర్శనం చేసుకున్నాను. లైక్ నా కంప్లీట్ అటెన్షన్ మొత్తం కృష్ణుడి పైనే ఉందన్నమాట. సో ఇక్కడ మన పెయింటింగ్ విషయానికి వస్తే నేనైతే దీన్ని కొంచెం డిఫరెంట్గా అయితే పెయింట్ చేస్తున్నాను. లైక్ నేను చూసింది ఎలా ఉందో అలా అయితే పెయింట్ చేసుకుందాము అని చెప్పి షేడ్స్ అయితే అప్లై చేసుకుంటున్నాను ఆ టెంపుల్కి. ఇదేంటి పూరి జగన్నాథ్ టెంపుల్ అంటుంది, ఇంకేదో డ్రా చేస్తుంది అని అనుకోకండి. ఫైనల్ అవుట్పుట్ చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఇక్కడ నేనైతే కలర్ షేడ్స్ అయితే అప్లై చేస్తున్నాను. ఇది కంప్లీట్ డ్రై అయ్యే వరకు వేరే చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉంటాయి, అవైతే మనం డ్రా చేసుకుందాం. చెప్తే నమ్మరు కానీ టెంపుల్ బయటికి వచ్చాక కూడా నాకు కృష్ణుడి విజువల్ మాత్రమే కనిపిస్తుంది అనమాట. లైక్ నా మైండ్ ఒక సాంగ్ అనేది హమ్ చేస్తూనే ఉంది కంటిన్యూగా. ఆ సాంగ్ ఏంటో కాదు, శ్రీకృష్ణ గోవింద హరే మురారి, హే నాథ నారాయణ వాసుదేవ, శ్రీకృష్ణ గోవింద హరే మురారి, హే నాథ నారాయణ వాసుదేవ. ఆఫ్టర్నూన్ లంచ్ చేసే వరకు కూడా కంప్లీట్ ఇదే సాంగ్ నా మైండ్లో రన్ అవుతూనే ఉందన్నమాట. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే డైలీ ఫ్లాగ్ అయితే చేంజ్ చేస్తాను. ఆ ఫ్లాగ్ ఎప్పుడు మనకి ఎయిర్ వచ్చే ఆపోజిట్ వేలోనే ఫ్లై అవుతుందన్నమాట. ఈ చిన్న స్టెన్సిల్స్, మినిమల్ ప్లాంట్స్ స్టెమ్స్ అయితే నేను మెమొరీలా ఉంటుంది నా ఆర్ట్లో పెట్టుకుంటే రియలిస్టిక్గా అని చెప్పి నేనైతే తెచ్చుకున్నాను అనమాట అక్కడి నుంచి. సో ఇప్పుడు ఈ ఆర్ట్ వల్ల పూరి జగన్నాథుడు నా దగ్గర కూడా ఉన్నట్టే కదా.
బట్ బీ కేర్ఫుల్ అండి. ఎందుకంటే మనీ మ్యాటర్స్ అ లాట్ అక్కడ. మీకు బొట్టు పెట్టాలన్నా మనీ ఇవ్వాలి, ప్రసాదం కొనాలన్నా మనీ ఇవ్వాలి, అక్షంతలు వేయాలన్నా కూడా మనీయే ఇవ్వాలి మనం అక్కడ. సో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. అండ్ దొంగలు కూడా చాలానే ఉన్నారంట. మేము అక్కడ లోకల్ వాళ్ళు కాదు అని గుర్తుపట్టి కొంతమంది అయితే మాకు అడ్వైస్ చేశారు. నేను ఇప్పుడు మీకు అడ్వైస్ ఇస్తున్నాను. సో మన ఆర్ట్ దగ్గరికి వచ్చేస్తే ఇవైతే నేను ఇలా పేస్ట్ అయితే చేసుకుంటున్నాను అనమాట, లైక్ ట్రీ మేనర్లో. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చే వరకు కంప్లీట్గా ఇదైతే డ్రై అయిపోయాయి అనమాట. సో నేనైతే ఇవి ఊడిపోవద్దు అని చెప్పి హై గ్లాస్ వార్నిష్ అయితే యూజ్ చేస్తున్నాను, దాన్ని అట్లనే ప్రిజర్వ్ చేయడానికి. ఇదెంత మినిమల్గా ఉన్నా నాకైతే ద బెస్ట్ ఆర్ట్ అని అనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేసేయండి. అలాగే మీరు పూరి వెళ్ళుంటే అది కూడా కామెంట్ చేసేయండి. ఎన్నిసార్లు వెళ్ళారో, ఎంత టైం దర్శనం చేసుకున్నారో అని. ఇదైతే మన ఫైనల్ అవుట్ఫిట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.